ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దమ్మ, నీకేం కాలేదుగా తల్లి? మా పెదనాన్న ఉండగా నన్నెవరైనా ఏమైనా చేయగలరా పెద్దమ్మ? దేవుడా, ఆ అచ్చకేం కాలేదు, ఈయనకు కూడా కాళ్ళొచ్చాయి. జానకి, అమ్మా ఆద్య, నిన్న ఆ రోజు పోలీసు వేషంలో తీసుకెళ్ళింది ఎవరు? నేనెంత అడిగినా చెప్పట్లేదు మావయ్య. అచ్చ చెప్పు, ఎవరు వాళ్ళు? నేను మావయ్య ఎంత అడిగినా చెప్పట్లేదు అత్తయ్య. నువ్వే అడుగు. ఎన్నిసార్లు అడుగుతావు శ్రీను? నేను చెప్పాను కదా వాళ్ళెవరో నాకు తెలియదు అని. ఆద్య, నిజం చెప్పు, నువ్వేమైనా దాస్తున్నావా? లేదు పెద్దమ్మ, నేనెందుకు దాస్తాను? ఇదేమన్నా దాచిపెట్టే విషయమా చెల్లెమ్మా? నిజంగానే తెలుసుండదేమో. ఆద్య, నిజంగానే నీకు తెలీదా? పెద్దమ్మ, ఏంటిది? చూడు, నాకేమైనా అయ్యిందా? నేను బానే ఉన్నాను కదా. ఇంత సంతోషంలో వాళ్ళ గురించి మనకెందుకు? వదిలేయండి పెద్దమ్మ. ఈసారి నేను జాగ్రత్తగా ఉంటాను. పెద్దనాన్నకి కాళ్ళొచ్చాయి, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందరికీ స్వీట్స్ కూడా తినిపించాలి. పదండి బాబు, పదండి. ఈ ఆద్య నా పేరెందుకు చెప్పలేదు? దాని మనసులో ఏం ప్లాన్ ఉంది? మీరిద్దరూ పాము ముగిసి లాంటి వాళ్లే. నిన్ను మట్టు పెట్టాలని అది, దాన్ని మట్టు పెట్టాలని నువ్వు. ఎన్నెన్ని ప్లాన్స్ వేస్తుంటారో. మీరు ఏ టైంలో ఎలా ఆలోచిస్తారో ఎవరికీ అర్థం కాదు కదా. అది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. కానీ ఈసారి ఎంత ఆలోచించినా దాని ప్లాన్ ఏంటో తెలియట్లేదే. అంత యాక్టింగ్ వద్దు. ఏంటి, ఎందుకు తలుపులేసావు? అయ్యో అయ్యో, ఏయ్! కొట్టకే, చచ్చిపోతుందే, వదిలేవే. ఆపు! ఏయ్! ఎందుకు కొడుతున్నావు? నోరు బోయ్, నోరు బోయ్, నోరు బోయ్. నేను శ్రీను కలుసుకోవాలనుకున్న ప్రతిసారి మా మధ్యలోకి దయ్యంలాగా దాపరించి మా సంతోషాల్ని దూరం చేస్తున్నావు. నకిలీ పోలీసుల్ని పిలిపించి నన్ను కిడ్నాప్ చేయించి నా మొగుడిని సొంతం చేసుకోవాలనుకున్నావు. అక్కడ నేను తప్పించుకున్నానని నీ మనుషులతో నన్నే చంపించాలని చూసావు. నన్ను కిడ్నాప్ చేసిందెవరు, చంపాలనుకుందెవరు అని ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు. మా పెదనాన్న ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. చెప్పనా? నీ పేరు చెప్పనా? చెప్పమంటావా?
నీ పేరెందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు మాల తీసేయడం కోసం మీ నాన్న చచ్చినట్టు నాటకమాడావు. మీ నాన్న బ్రతికే ఉన్నాడు అని నాకు తెలుసు తెలుసు ఈ రోజు నేను చూశాను. రేపు ఆయన్ని తీసుకొచ్చి బ్రతికే ఉన్నాడని ప్రూవ్ చేస్తాను. అప్పుడు నువ్వు ఆడిన ఈ గుడ్డి నాటకం, నువ్వు నన్ను చంపాలని చూసింది, ఈ కిడ్నాప్ మొత్తం నేను చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళే తీసుకువెళ్ళి నిన్ను బయటికి తరిమేస్తారు. ఇదే నా ప్లాన్. మొత్తం రివీల్ చేశాను. ఇంకా నువ్వేం చేస్తావో చేసుకో పో. అయ్యో ఏంటే పరిస్థితి ఏంటే? అదలా వాగుతూ ఉంటే మోగదల్లా చూస్తూ ఉంటావేంటే? మౌనం చేతకానితనం కాదు, ఫ్రస్ట్రేషన్ లో ఉంది కదా, పోనీలే అని వదిలేశాను. మాకైతే అలా అనిపించలేదు. మాట్లాడితే మళ్ళీ ఎక్కడ కొడుతుందో అని భయంతో ఉన్నావు. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు పిన్ని. హ? ఆ ఆద్యని తక్కువ అంచనా వెయ్యొద్దు అంటున్నానే. అంచనాల్ని అందకుండా నేనేం చేస్తానో చూస్తూ ఉండు. సారీ సార్, గుళ్ళో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా? దర్శనం అయ్యాక కాసేపు కూర్చొని టైంపాస్ కోసం తినడానికి. అది కాదు సార్, మనిషి అహంకారాన్ని, చేసిన తప్పుల్ని వదిలిపెట్టి భగవంతుడికి స్వచ్ఛమైన మనసుని సమర్పిస్తున్నామని చెప్పడానికి గుర్తుగా ఈ కొబ్బరికాయ కొడతాం. ఇందులో అంతర్థం ఉందా? అవును. ఈ సృష్టిలో అమ్మ పాల తర్వాత అంత స్వచ్ఛంగా ఏమైనా ఉంది అంటే ఈ కొబ్బరికాయే. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు అది విజయవంతం కావాలనే ఆకాంక్షతో కొబ్బరికాయని పగలగొట్టడం సాంప్రదాయం. సూపర్ రామా. నిజంగా కొన్ని బేసిక్ విషయాలు కూడా తెలియకుండా నలుగురితో నారాయణ అన్నట్టు ఫాలో అయిపోతుంటాం. రామా, ఈ సీసీ కెమెరా వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది సార్. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుందంట. ఇప్పుడు అదే జరుగుతోంది.